హలో ఆంటీ, నేను పంతులు గారు అబ్బాయిని మాట్లాడుతున్నాను. మా అక్క లక్ష్మి మీ ఇంటికి వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? సరే. హలో స్వప్నక్క, మా అక్క లక్ష్మి మీ ఇంటికి వచ్చిందా? రాలేదా? సరే. నాన్న రాలేదంట. సరే, ఫోన్ ఇటివ్వు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. శర్మని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి గాని మీ ఇంటికి వచ్చిందా అండి? రాలేదు శర్మ గారు. రాలేదా? సర్లేండి, మళ్ళీ ఫోన్ చేస్తాను. మా అమ్మాయి వచ్చిందా అండి? రాలేదా? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? మీకేమైనా కావాలంటే నన్ను అడగండి. మాకేం వద్దనియా, నువ్వు అప్పుడప్పుడు వచ్చి మాతో గడిపితే చాలన్నయ్యా. విష్ణు, ఏ రోజునైనా మర్చిపోతారు గాని అక్టోబర్ 8న నీ పుట్టినరోజు మాత్రం మర్చిపోరు. అభిమానించడం మొదలు పెడితే అంతే మేడం. ఉంటానండి. బాబు విష్ణు, చలికాలం వచ్చింది కదా, బ్లాంకెట్స్ చిరిగిపోయి పిల్లలు చనికి వణికిపోతున్నారు. కొద్దిగా వెరం చేయి బాబు. దానికే ఉంది, నేను చూస్తానులేండి. అదేనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంతే బాబు, ఇంకేం లేవు. బాయ్ అమ్మా.
అమ్మాయి లక్ష్మి, కాలేజీకి టైం అవుతోంది, త్వరగా రా. ఎంతసేపు వాటితోనేనా? వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏమే, ఈ రోజు కాలేజీకి లేటేనా? అలవాటైపోయిందమ్మా. నిన్నెవరు అడగరా? మొదట్లో అడిగేవారు, ఇప్పుడు అడగడం మానేశారు. వీడు మాత్రం అడగడం మాండు. ఇదిగో లంచం ఇస్తే గాని ముందు బడికి అలవాటు వెళ్ళవు. చేసింది నువ్వే. ఆ? ఒరే ఆగరా. బాయ్ అక్క. బాయ్ అమ్మా. అమ్మ, కాలేజ్ ఫీజు సంగతి ఏం చేసావు? ఒకరిని అడిగానమ్మా, 2 రోజుల్లో సర్దుతా ఉన్నారు. ఇవ్వగానే కట్టేద్దాం. అలాగే నాన్న. కాలేజ్కి లంచ్ బాక్స్, డ్రెస్ కొనువా? అలాగేనమ్మా. ఏదైనా పని దొరికిందండి? లేదు సుభద్ర. మీరు పనిచేసే కంపెనీ మూసేయడం వల్ల మనం కష్టాల్లో పడ్డాం కదండి. ప్రజల్ని మోసం చేసే అలాంటి కంపెనీల్లో పనిచేయడం కన్నా కష్టాలు పడ్డవే మేలు సుభద్ర. అయినా అలాంటి కంపెనీలు మూసేయడమే మంచిది. అంతేలేండి. అయినా ఇల్లు గడవడం ఎలాగండి? గుప్తా గారిని కొంత డబ్బు అడిగాను. ఆ, ఇస్తానన్నారా? ఓసారి రమ్మన్నారు. అన్ని విధాలా మనకు సహాయం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకు మనం ఏ క్షణాన పరిచయం అయ్యాము. మనమన్నా మన కుటుంబం అన్నా ఎంతో ప్రేమ. అలాంటి మంచి మనసున్న వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అరే మామా, నిన్న ఒక స్టూడెంట్ చేరిందిరా. అబ్బాబ్బా, అది పిల్ల అంటే పిల్ల కాదు మామా. మరి తెల్ల కాదురా, రసగుల్లా. ఆ రసగుల్ల పేరేంట్రా? ఏమైందిరా? సూపర్రా. పొద్దున్నే ఎవరి ముఖం చూశాను, మంచి బోణి. ఇంట్లో చెప్పొచ్చారా? నా మీద పడరు కాబట్టి సరిపోయింది. అదే నా బైక్ మీద పడుంటే నా బైక్ ఏమైపోయేది? వాళ్ళు ర్యాగింగ్ చేస్తుంటే ఆ కంగారులో మీ మీద పడ్డాను. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ర్యాగింగా? ఎవరు? సీనియర్స్. మీరు లేవని చెప్తాను. లేవలేకపోతున్నానండి. అయితే కాసేపు పడుకోండి, జో కొడతాను. చిచి, ఏంటండి పేరెడితే పరిగెట్టారు? హలో, ఏంటి ర్యాగింగా? రాగింగా? మేమా? నెవర్. సీనియర్స్ జూనియర్స్ కి ర్యాగింగ్ చేయడం పాత పద్ధతి. ఇప్పుడంతా న్యూ ట్రెండ్ బ్రదర్. జూనియర్సే సీనియర్స్ ని ర్యాక్ చేస్తున్నారు. అవును, అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు రూల్స్. ఇంకా ర్యాగింగ్ ఏంటి? జూనియర్స్ ఏంటి, సీనియర్స్ ఏంటి? వేర్ ఆల్ ఫ్రెండ్స్. అబ్బా, ఏం చెప్పావు బ్రదర్. జూనియర్ మేడం గారు, మీ పేరు? లక్ష్మి. అన్నా
మంచి సీన్ జరిగిందే. అది కదరా మంచి సీను. ఆడి ప్లేస్ లో ఈ జేడిగాడు ఉంటే అది మంచి సీను. అవునన్నా. హలో, ఆడికైనా డాష్లు నాకు లేవా? ఛీ! సీరియస్ వద్దమ్మా, స్మాష్ అయిపోతావు. అన్నా ప్రిన్సిపల్ వస్తాడు, ఇటు సంగతి బయట చూద్దాం. పదన్నా, తర్వాత చూద్దాం. వాడిని విడిచిపెట్టేది లేదురా. థ్యాంక్స్ అండి. విష్ణు, క్లాసెస్ లేవురా? క్లాసులు ఉంటాయి, మనమే క్లాసులకు వెళ్ళాం. బాయ్ రా. బాయ్ రా. మూర్తి గారు, బాబు అనాథాశ్రమానికి విరాళం ఇవ్వడానికి క్యాష్ కావాలి. క్యాషా బాబు? నాన్నగారిని ఒకసారి అడిగి. ఆయన ఎక్కడున్నారు? గుప్తా అంకుల్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళారు బాబు. మిమ్మల్ని వీలు చూసుకొని రమ్మన్నారు. సర్లేండి, వీలు చూసుకుని వెళ్తాను కానీ ఓ 50,000 రూపాయలు అనాథాశ్రమానికి పంపించండి. అలాగే. నువ్వు కాలేజీ కొత్త? సార్, ప్రెషర్ని. కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? బండి నడిపినప్పుడే సైడ్ స్టాండ్ తీయాలని తెలియదా నీకు? అయితే కొట్టేస్తారేంటండి? జాగ్రత్త. నువ్వు రారా బాబు, ఈడుతో నీకెందుకు? బాబు నువ్వు నా నచ్చా. ఇంతకీ ప్రిన్సిపల్ ఎక్కడ? అంటే మీరు ప్రిన్సిపల్ కదా? ఇడు ప్యూన్ రా బాబు. ఊరికి ఎంత బిల్డప్పా? సీనియారిటీ అంతేరా బాబు, నువ్వురా.